లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. చాలా రోజుల తరబడి మనం వెయిట్ చేస్తున్న ధర్మస్థల అలాగే కుక్కే సుబ్రహ్మణ్య ట్రిప్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. దానికోసం ఇలా శారీనన్నీ బాగా మడత పెట్టుకుంటున్నానండి. సో నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మన ఫ్యామిలీ పర్సన్స్కి ఎంతమంది పోతున్నారో వాళ్ళందరికీ పట్టు చీరలు అలాగే పట్టు పంచల్ని నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇప్పుడు పోతుండేది చాలా పురాతనమైన గుడి కాబట్టి అక్కడ ఓన్లీ ట్రెడిషనల్ వేర్ని కాబట్టి మనం వేసుకుని వెళ్ళాల్సి ఉంటుందండి. అందుకోసమే నేను శారీస్ కానీ తర్వాత పట్టు పంచలు తర్వాత పట్టు శల్యము అవన్నీ తీసుకొని పోతున్నాను. ఎందుకంటే జెంట్స్కి అక్కడ షర్ట్ అంటే పై కప్పు ఏమీ కప్పుకోకుండా ఓన్లీ శల్యం మాత్రమే కప్పుకొని గుడి లోపలికి వెళ్ళాల్సి ఉంటుందండి. అందుకోసమే చూడండి ఇలా నేను శల్య కానీ అలాగే పంచలు కానీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. షర్ట్ని మనము గుడి లోపలికి వెళ్ళేటప్పుడైనా తీస్తే సరిపోతుందండి. సో అందుకోసమే నేను ఇలా ట్రెడిషనల్ డ్రెస్ని కూడా ఇలా ప్యాక్ చేసుకొని నా సూట్ కేస్ని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. 3 డేస్కి ఎంత కావాలో అంతా. అలాగే టవల్స్ కూడా ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే నదిలో స్నానం చేయాల్సి ఉంటుంది కాబట్టి అస్తమాను తడుస్తూ ఉంటుంది కాబట్టి ఒక 4-5 టవల్ అయినా తీసుకుని వెళ్తున్నాను. చూడండి ఇలా వెళ్తున్నాను. నాకు బెంగళూరు టు మెజెస్టిక్లో నేను బస్ని ఎక్కుతానండి. ఇప్పుడు మొత్తం ఫ్రీనే కదా. మనకి కర్ణాటకలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది లేడీస్కి ఫ్రీ బస్సు. అందుకోసమే నేను ఒక 15 డేస్ ముందే నేను ఇలా బుక్ చేసుకున్నానండి. ప్లాట్ఫామ్ 2 వైపు మనం వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మనకి ధర్మస్థలకు కానీ ఉడుపికి కానీ మనం వెళ్ళాలి. చూడండి నేను ఆల్మోస్ట్ నైట్ అంతా ట్రావెల్ చేసిన తర్వాత ధర్మస్థలానికి చేరుకున్నామండి. ధర్మస్థలలో మనకి రూమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కావాలంటే దాన్ని ఫోటో కూడా నేను ఇక్కడ క్లిప్పింగ్ని యాడ్ చేస్తున్నాను. ఈజీగా బుక్ చేసుకోవచ్చండి. ఒక 15 డేస్ ముందే మనకి బస్ అంతా బుక్ చేసిన తర్వాత మనము దీనిలో బుక్ చేసుకుంటే ఈజీగా మనకి రూమ్ని అవైలబుల్ ఉంటుంది. మనం పొద్దున్న లాగిన్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ చెక్అవుట్ అయినా కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. చూడండి ఇంతలాగా ఉంది ధర్మస్థల క్షేత్రం. చాలా పుణ్యమైన క్షేత్రం అండి. శ్రీ మంజునాథ స్వామి ఆలయం అండి. చాలా పురాతన ఆలయం. దీన్ని దర్శనం చేసుకొని నేను ఇమీడియట్గా బస్ ఎక్కి నేను కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్తామండి. ఆఫ్టర్నూన్ 3 o'clock ఎక్కితే ఈవినింగ్ మనకి కుక్కే సుబ్రహ్మణ్యానికి రీచ్ అయిపోతాము. ధర్మస్థల టు కుక్కే సుబ్రహ్మణ్యం ఓన్లీ ఒక 2 hours జర్నీ అండి. గవర్నమెంట్ బస్సు మొత్తం అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాలంటే అదైనా మీరు ఎక్కి పోవచ్చు, లేదంటే ట్యాక్సీ అయినా మీరు బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. కానీ రీజనబుల్ ప్రైస్ అంటే గవర్నమెంట్ బస్ అవైలబుల్గా ఉంటుంది. కేఎస్ఆర్టీసీ బస్సు ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ వదిలేసి బస్సు అనేది ఉంటుందండి. నేను ఒక 3 o'clock మనం ఎక్కితే 5 o'clock అక్కడ దింపింది కుక్కే సుబ్రహ్మణ్యంలో. ఇది చూడండి ఇలా పోతూ ఉంటే హోటల్స్ రూమ్ అనేది అంతా ఉంటుంది. కావాలంటే ఆ హోటల్స్ రూమ్ డీటెయిల్స్ అంతా నేను డిస్క్రిప్షన్ లింక్లో ఆ లింక్ ఇచ్చుంటాను. కావాలంటే మీరు అక్కడి నుంచి అయినా మీరు బుక్ చేసుకోవచ్చు రూమ్స్ని. కావాలంటే ఏంటంటే డిస్అడ్వాంటేజెస్ అక్కడ 2 PM నుంచి 2 PM వరకు మాత్రమే ఉంది. మనము మార్నింగ్ లాగిన్ అయ్యి ఈవినింగ్ చెక్అవుట్ అయిన తర్వాత ఏ సౌలభ్యం లేదు కాబట్టి నేను ఆన్లైన్ బుకింగ్ని ఈ అనగా అనే ది లాడ్జ్లో బుక్ చేశానండి. ఒక 15 days బ్యాక్ మనకి 2 days కలిపి 170,000 రూపీస్ అయ్యింది అంతే. సో చూడండి ఇలా ఉంది. 3 బెడ్రూమ్ని నేను బుక్ చేసుకున్నాను. చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఇలా ఉంది రూము. నేను ఒక 2 డేస్కి నేను రూమ్ని బుక్ చేశానండి. వాష్రూమ్ కూడా అంతే చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. హాట్ వాటర్ కూడా వస్తుందండి. హాట్ వాటర్ ఏమంటే 4 AM నుంచి 6 AM వరకు మాత్రమే హాట్ వాటర్ అవైలబుల్గా ఉంటుంది. కావాలంటే మీకు చన్నీళ్ళకి పడదు అంటే మీరు కావాలంటే మీరు వేసుకొని స్నానం చేసుకోవచ్చు. లేదు నేను నదీ తీరంలో పోయి స్నానం చేసుకుంటానన్నా కూడా మీరు చేసుకోవచ్చండి. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా కనిపిస్తుంది మన రూమ్ నుంచి వ్యూ. చాలా అదిరిపోయిందండి.
చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎంత మంచిగా కొండలు కనిపిస్తున్నాయో చూడండి. మొత్తం మంచంతా కప్పేసింది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఒకసారి మీరేమైనా ధర్మస్థలానికి అలాగే శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యానికి ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూడండి, మా అమ్మ మొత్తం రెడీ అయ్యి ఇలా తయారయ్యి నిలబడింది దర్శనానికి కోసం. పొద్దునే మనము దర్శనానికి వెళ్తే అంత రద్దీ ఉండదు. పోతూ టైం ఎక్కువ కొద్దీ దర్శనానికి క్యూ ఎక్కువైపోతుంది కదా, అందుకోసమే అమ్మ ఇలా రెడీ అయ్యింది. సో నేను మా వారు కూడా రెడీ అయ్యి ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నామండి. ఇక్కడ సర్పదోష నివారణ పూజ కూడా చేస్తారండి. దానికోసం మనం సపరేట్గా టికెట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అవన్నీ డీటెయిల్స్ అక్కడ అడిగి తెలుసుకోండి. ఎందుకంటే మనం పోయింది ఓన్లీ స్వామివారిని ఓన్లీ దర్శనం చేసుకోవడానికి. చూడండి, దర్శనం చేసుకోవడానికి నేను, మా అమ్మ, మా వారు బయలుదేరుతున్నాము. మన ఆపోజిటే ఇలా సర్పదోష నివారణ అవన్నీ చేస్తున్నారండి. చాలామందినే చేసుకుంటున్నారు. చూడండి, ఇదే గుడి శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ అండి. ఇది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు పొద్దున దర్శనం చేసుకుంటే చాలా నెమ్మదిగా ఉంటుందండి. చూడండి, బయట నుంచి ఇలా ఉంది వ్యూ. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలే మనం పోయింది మాన్సూన్ సీజన్లో. చాలా పచ్చనిగా కప్పుకుపోయింది. చూడండి, చుట్టూ కొండల్లో మధ్యలో స్వామివారు ఉన్నారు. చాలా ఆహ్లాదకరంగా ఉందండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. చూడండి, ఇదే మనకి కుమారధార నది ప్రవహిస్తూ ఉంటుంది. కావాలంటే ఈ నది అయినా మీరు స్నానం చేసుకోవచ్చు. లేదా 1 కిలోమీటర్ అవతల ఇంకొక స్నానం చేసుకునే నది ఉందండి. అది చాలా పెద్ద నది. అక్కడ కూడా మీరు పోయి స్నానం చేసుకోవచ్చు. చూడండి, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఇక్కడ స్నానం చేసుకొని స్వామివారిని డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. మీరు స్నానం చేసుకున్నట్టయితే నది తీరంలో కూడా మీరు స్నానం చేసుకోవచ్చు. లేదు మనకి తన్నీళ్ళు పడదు అంటే మీరు హాట్ వాటర్లో కూడా స్నానం చేసుకోవచ్చండి. రూమ్స్ని బుకింగ్ చేసుకొని ఒక 15 days తర్వాతనే మీరు వస్తే చాలా నెమ్మదిగా పీస్ఫుల్గా స్వామివారిని దర్శనం చేసుకొని హ్యాపీగా మీరు ఇంటికి బయలుదేరవచ్చు. చూడండి, ఇలా ఉంది వ్యూ. చాలా ఆహ్లాదకరంగా ఉందండి. మాన్సూన్ సీజన్లో పోతే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా రద్దీ కూడా ఉండదు. అదే మీరు సమ్మర్ సీజన్లో వెళ్తే అక్కడ చాలా రద్దీగా ఉంటుందండి. చూడండి, ఇలా ఉంది. చాలా నెమ్మదిగా ఉంటుందండి. ఇది వస్తే సెకండ్ టెంపుల్ అండి. ఇది ఆది సుబ్రహ్మణ్య టెంపుల్. దానికి ఆపోజిటే ఉంటుంది. ఫస్ట్ మనం కుక్కే సుబ్రహ్మణ్యాన్ని దర్శనం చేసుకొని తర్వాత ఆది సుబ్రహ్మణ్య దేవాలయానికి రావాల్సి ఉంటుంది. చూడండి, ఇలా ఉంటుంది. అందరూ గుడి లోపలికి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు అని ఇలా తడుపుకొని పైన చిలకరించుకొని వెళ్తారు గుడి లోపలికి. చూడండి, పక్కనే ఇలా ఉద్యానవనం కూడా ఉంది, పార్క్. అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ అనేది వస్తాయండి. దానికి ఆపోజిట్ ఒక 1 కిలోమీటర్ అవతల ఇలా గుహ అనేది ఉంటుందండి, కేవ్. ఇక్కడ దీని ద్వారా అప్పట్లో వెళ్ళేవాళ్ళంట ధర్మస్థలానికి. సో అప్పుడు అలా అనేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ప్రస్తుతానికి అంతా క్లోజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. మీరు కూడా ఒక 3 days లేదా 5 days ప్లాన్ చేసుకుంటారంటే ఖచ్చితంగా ధర్మస్థలానికి వెళ్ళి తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్ళండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ ఇలా ఐటమ్స్ అన్నీ పెట్టారండి, కానీ టూ కాస్ట్లీ ఉన్నాయి. సో నేను ఏమీ కొనుక్కోలేదు, ఓన్లీ వీడియో క్లిప్పింగ్ తీసుకొని రిటర్న్ బయలుదేరాం. చాలా బ్యూటిఫుల్గా మన ఈ ట్రిప్ ముగిసిందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అయ్యిందంటే ఖచ్చితంగా మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.